అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే జనరల్ టాపిక్‌గా చేయబోతున్నాను. అదేంటంటే ఈరోజు నేను ఒక వీడియో చూశానండి. దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఆహ్, ఒక లేడీకి డెలివరీ జరుగుతుందండి. అయితే నేను చూసిన 2 వీడియోల్లోనూ సిట్యుయేషన్ ఇదే. కానీ అక్కడ ఏం చూసానంటే గనక నేను ఆ డెలివరీ బెడ్ మీద ఒక లేడీ విష్ణు సహస్రనామాలు పాడుతున్నారండి. ఆహ్, ఇంకొక ఇంకొక వీడియోలో ఇంకొక లేడీ ఏమో కృష్ణుడి యొక్క పాటని పాడుతూ అంటే పాటను వినిపిస్తూ ఉన్నారు. ఆవిడకి డెలివరీ జరుగుతూ ఉందనమాట. అయితే ఆ చుట్టుపక్కల డెలివరీ చేసే డాక్టర్ కానీ, ఆవిడకి హెల్ప్‌గా ఉండే నర్సులు వాళ్ళు కానీ చాలా చకచకా చేసేస్తున్నారండి. ఆవిడని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా సంతోషంగా ఏదో దేవుడు కార్యం చేస్తున్నట్లు చేశారండి. అది చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇంకా ఏంటంటే గనక ఆహ్, మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! ఈ మధ్యలో మనం కూడా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. మనకి మనం పుట్టినప్పుడు మన మొదటి స్నానం మనకి గుర్తుండదు. అలాగే చివరి స్నానం మనకసలు తెలియదు. అంటే మన తుది శ్వాస విడిచిన తర్వాత చివరి స్నానం మనకసలు తెలియదు అని అంటూ ఉంటారు. ఆహ్, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు కానండి. ఈరోజు చూసిన ఈ వీడియోని మాత్రము మన పుట్టుకకి స్వామి కారణభూతుడుగా, సాక్షిగా ఉంటాడని చెప్పడానికి ఆ తల్లి అవలంబించిన పద్ధతి చాలా బావుందండి. ఇకపోతే మన మరణానికి సాక్షిగా ఎవరుంటారు అంటే పరమశివుడు ఉంటాడండి. ఈ మధ్య చాలామంది చెప్తుంటే వింటున్నాం. పెద్దలు చాలామంది అలాగే ప్రవచనకర్తలు చెప్తుంటే వింటున్నాము. ఎవరూ లేరు అని మన తుది శ్వాస విడిచిన తర్వాత అంటే ఆ జీవి ఎవరైతే మరణిస్తారో వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ యొక్క ఆత్మసాక్షి కోసము పరమశివుడే సాక్షాత్తు వాటికలో ఉండి నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి ఆ స్వామి అక్కడ ఉంటారని చెప్తూ ఉండడము చాలా వీడియోలో ఈ మధ్య వినిపిస్తూ ఉందండి. అది నిజమే కదండీ! పుట్టుకకి పరమే పుట్టుకకి దేవుడిని తలుచుకుంటూ అలాగా విష్ణు సహస్రనామాలను వింటూ ఉన్న ఆ తల్లి ఆహ్, మనిషి యొక్క మరణం తర్వాత కూడా స్వామివారు ఉంటారు